మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోస్లో భాగంగా మనము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విషయము చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైనది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది ఇక్కడ వాస్తుకు సంబంధించి తంత్ర జ్యోతిష్యం కూడా చాలా చక్కగా మీకు తెలియజేస్తుంది. మనకు పంచభూతాలు అనేవి మన ఇంట్లోనే ఉంటాయి, నవగ్రహాలు అనేవి మన ఇంట్లోనే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చాలా ప్రధానమైనది మనకు వంటగది. వంటగది అంటే అదే పూజ గది కన్నా ముఖ్యమైనది, అన్ని గదుల కన్నా శక్తివంతమైనది, మొట్టమొదటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశము. ఆగ్నేయ మూల, మనకు వాగ్నేయం వైపు వంటగది మనము నిర్మించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వంట అంటేనే నిత్యాగ్నిహోత్రం. ఎప్పుడు మనము అగ్ని వెలిగిస్తూ వంటను వండుతూ, అదే అక్కడ వండిన వంటనే మనం తింటూ, దేవునికి పెడుతూ, మన అతిథులకు పెడుతూ, అంతా అక్కడే తయారవుతుంది. మనకు శక్తిని, జీవనానికి కావాల్సినటువంటి, బతుకు కావాల్సినటువంటి ఆహారాన్ని మొత్తం కూడా అక్కడే తయారవుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి, బలవర్ధకమైనటువంటి స్థానం అన్నమాట. అక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే శుభస్కరంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటే మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే వంటగది చిన్న ఇంట్లో పెద్ద సంసారం చేయాలని పాతకాలం వాళ్ళు పెద్దలు అనుభవంతో చెప్తూ ఉంటారు. మనకు పెద్ద వంటగది అవసరం లేదు. ఇప్పుడున్న చిన్న కుటుంబాలే, 2, 4, 3. ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. అది ఉమ్మడి కుటుంబాలు అంటేనే విసుగు అయిపోయింది, అది చాప్టర్లో లేదు. మరి ఇంత చిన్న 3, 4కి పెద్ద వంటగది అవసరం లేదు. వంటగదిని మీరు పెద్దది చేసే కొద్దికి స్త్రీల బలం పెరుగుతుంది. స్త్రీల బలం పెరగాలంటే ఏం చేయాలి, ఎలా పెరుగుతుంది, ఏమవుతుంది? ఇంట్లో ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఒక భార్యాభర్త ఉంటే ఆయనకు కూతురు పుడుతుంది, భార్య ఉంటుంది. అప్పుడు 2 అవుతారు, ఆయన 1 అవుతాడు. వాళ్ళ నిష్పత్తి పెరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో కూతురు పుడుతుంది, అంటే వాళ్ళు 3 అవుతారు, ఈయన 1 అవుతాడు. మరి తల్లి ఉంటుంది అనుకోండి, 4 అవుతారు. లేదు ఒకవేళ తల్లి లేదు, మరి అత్త ఉంది, మామగారు లేరు అన్నప్పుడు అత్తను తల్లితో సమానంగా చూసుకోవాలి కాబట్టి ఆమె ఎంత అవుతుంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే వంటగదిలో 100% ఎక్కువగా ఉండేది ఆడవాళ్లే. అదే రూము దాని యొక్క శక్తి పెంచడం వల్ల స్త్రీ శక్తి పెరుగుతుంది. అదే వంటగదిలో మనకు పనిచేయని గ్రైండరు, పనిచేయనటువంటి మిక్సీ, పనిచేయనటువంటి స్విచ్లు, పనిచేయనటువంటి కొలాయిలు, రిపేర్ అయిపోయిన స్టవ్లు, అంటే అన్ని డ్యామేజ్గా ఉండేవన్నీ పెట్టకూడదు. అంటే అక్కడ ఎక్కువ డ్యామేజ్ అయినటువంటి నెగటివ్ ఎనర్జీని మనమే పెంచినట్టు. అక్కడ ఎక్కువగా బూజు పట్టడము, అక్కడ బొద్దింకలు, అక్కడ ఎలుకలు, అక్కడ సాలెపురుగులు, అక్కడ ఎప్పుడు దుర్గంధము, సరైనటువంటి కడుక్కోకుండా ఉండడము, ఇదంతా కూడా వంటగదికి పూర్తిగా వ్యతిరేకమే. శుభ్రంగా మనం తినేది ఆహారము ప్రసాదమే. భగవంతునికి పెట్టే ప్రసాదం మనము తీసుకుంటాం. భగవంతుని పెట్టాలంటే శుభ్రమైన ప్రదేశంలో దాన్ని తయారు చేయాలి. మరి అక్కడే అన్ని కూరలు చెడిపోవడము, అవసరానికి మించి వండడం కూడా అక్కడ నెగటివ్ ఎనర్జీ. అవసరం తగినంత కూడా వండాల, అవసరం మించి ఎక్కువగా వేస్ట్ అయిపోవడము, ఆహారం వేస్ట్ అయిపోవడము, చాలకుండా వండడము. అక్కడ వంటగది ఆగ్నేయము, అక్కడ ఎరుపు రంగు కొట్టాలి, అక్కడ ఎర్రని లైట్ వెలిగించాలంటే అక్కడ అది ఆటోమేటిక్గా అగ్నిస్థానము, దాన్ని ఇంకొంచెం ఎక్కువగా మనం ప్రజ్వలింపు చేసినట్టు అవుతుంది. అక్కడ ప్రశాంతంగా చేయాలి అన్ని పనులు, కాబట్టి అక్కడ లేత రంగులే కొట్టుకోవాలి. చాలామంది ఆగ్నేయంలో అగ్నికి సంబంధమైన ఎరుపు రంగు కొట్టండి, ఎర్ర లైట్ వేయండి అంటారు. అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువగా నెగిటివిటీని పెంచినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ పని చేయనటువంటి, వంటకు సామాగ్రికి తయారు చేసేటువంటి యంత్ర సామాన్లన్నీ కూడా పని చేయనివి అక్కడ ఉండకూడదు. అది పని చెయ్యదు అని మనమే అనుకుంటున్నాం కదా. పని చెయ్యనిది, పని చేసే చోట పని చెయ్యనిది ఉండకూడదు. అక్కడ ఎలుకలు, బొద్దింకలు, ఇంకా ఇతరత్ర పురుగులు అన్ని తయారవడానికి ఎక్కువ ఆస్కారం. ఎందుకంటే అవి కూడా ఆహారాన్ని ఆశించి వస్తాయి. అవి కలుషితం చేసి, మనం లేనప్పుడు నిద్రపోయేటప్పుడు అన్ని ఓపెన్లో పెట్టి అవి కలుషితం చేసి మనకు ఆ విషయం తెలియకుండా అది మనం తిని ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ విషం అవుతుంది. మనమే మన విషయాన్ని తయారు చేసుకోకూడదు. అక్కడ పెద్ద సువిశాలమైన బంగ్లా మారి ఇంట్లో పెద్ద వంటింట్లు ఉంది మాకు అనుకుంటే స్త్రీ శక్తిని మీరే పెంచుకునే వాళ్ళు అవుతారు. కొంతమందికి బయట వేరే వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, భర్తకు స్త్రీ శక్తి పెంచాలి కాబట్టి ఇంకొక స్త్రీ ఎంటర్ అయిపోతుంది. ఈయన లేటుగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొక చోట కూడా ఆయన ఏదో చూసుకోవాలి, మాట్లాడాలి కాబట్టి. అది ఈ వంటిల్లు యొక్క పరిధి పెంచడం వల్ల అలా అవుతుంది. ఏదో ఒకరోజు బయటపడుతుంది, నువ్వెవరో నా జీవితంలో వచ్చేదానికని గొడవలు అవుతుంటాయి. కొంతమంది హోటల్లో పెట్టుకున్నట్లు అందుకోవడం కోసం ఒక అడుగు ఇట్లా చిరుక్కొని వచ్చి పెట్టుకునేటువంటి వస్తువులను, ఆహార పదార్థాలు డైనింగ్ టేబుల్ పైన ఆ చిన్న హోల్ ఒకటి పెడతారు. అంటే
వంటింటికి అనవసరమైన చోట బొక్క పెట్టారు. అంటే మీ సంతోషాలకు మీరు బొక్క పెట్టుకుంటున్నారు. ఇది ప్రత్యక్షంగా ఎన్నో ఇండ్లలో నేను చూసి నేను చెప్పి సవరించినటువంటి వాస్తువు ఇది. వ్యాపార స్థలంలో పెట్టచ్చు. ఎందుకంటే వ్యాపారంలో రోజు కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎక్కువ మంది వస్తుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు కొంచెం సులభంగా ఉండాలని పెడతారు. పని చేసే వాళ్ళు శాశ్వతం కాదు, అక్కడ పోయి తినేవాళ్ళు శాశ్వతం కాదు, ఆ హోటల్ శాశ్వతం కాదు. ఒకానొక రోజు ఆ హోటల్ ఏదో కారణంతో మూసేసి ఇంకొక వ్యాపారానికి కూడా వెళ్ళచ్చు. కానీ ఇల్లు శాశ్వతం. ఇక్కడ మన కన్నునింటి కోసం బొక్కలు పెట్టడం, బొక్కల్లో అందుకోవడం అనేది ఇది విడ్డూరంగా ఉంటుంది. ఇది పాతకాలంలో కూడా మన వంటింట్లో బొక్కలు పెట్టి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. దానికంటూ ఉన్నటువంటి ద్వారం ద్వారా వెళ్ళడం, తెచ్చుకోవడం, పెట్టుకోవడం. కాబట్టి వంటగదిలో ఏ విధమైన దుర్గంధ వాసనలు రాకూడదు. ఆ వాసనలు దుర్గంధాల మధ్య దేవుడికి నైవేద్యం ఎలా వండి ఎత్తుపోయి పెడతారు. కొన్ని ధాన్యాలు కొన్ని డబ్బాల్లో పెట్టి ఎక్స్పైర్ అయిపోతాయి, బూజు పట్టిపోయింటాయి, స్మెల్ వస్తుంటాయి. వాటిని చెక్ చేసి ఎత్తి పారేయరు. అక్కడది నెగిటివ్ శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎంతోమంది హాస్టల్స్లో, స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ అయ్యే పిల్లలు ట్రీట్మెంట్కి వెళ్ళారు అని అంటూ ఉంటారు. అక్కడ ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల ఇలా అయిపోతుంది. ఒద్దింకలు వచ్చి తినేసి వెళ్ళుంటాయి, వీళ్ళు తెలివి శుభ్రంగా ఉందని పెట్టేస్తుంటారు, ఎలుకలు వచ్చి గబ్బు చేస్తుంటాయి. ఇవన్నీ మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అదేవిధంగా వంట ఇంటిలో మనకు అవసరం లేకపోయినా ఎక్కువగా నీటి వినియోగం అంటే కొళాయిలు, ట్యాప్స్ పెట్టుకుంటాము. అవసరం మేరకు పెట్టుకోవాలి. ఇంకొక ట్యాప్ ఉంటే బాగుంటుంది. అంటే అక్కడ నీళ్లు ఎక్కువగా రాకూడదు. అలా తిప్పడం వల్ల అనవసర ఖర్చులు, న్యూసెన్స్ పెరుగుతుంది. ఆగ్నేయ మూల అగ్ని ఉండాలి, అవసరమైనంత వరకే జలం ఉండాలి. అవసరానికి మించి జలం యొక్క ప్రభావం పెంచకూడదు. న్యూసెన్స్ పెరుగుతుంది, పబ్లిక్ న్యూసెన్స్. ఇంట్లో కూడా మీకు చికాకుగా ఉంటుంది. ఈ వంటగది ఎంత అశుభ్రంగా, ఎంత అసౌకర్యంగా ఉంటుందో స్త్రీలకు అనారోగ్యాలు చాలా వేగంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళే ఆ ఎనర్జీ లెవెల్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆరాలోనే మిక్స్ అవుతాయి. కాబట్టి వంటగది అనేది ఇంటిలో చాలా ప్రధానమైనది. సరైన తిండి తింటేనే మనకు నిద్ర కూడా పడుతుంది. సరైన తిండి తినకపోతే కడుపు నొప్పి వచ్చి రాత్రంతా మోషన్స్ కూడా అవుతాయి, కడుపులో నొప్పి వస్తుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ ఆరోగ్యాన్ని తయారు చేసేదే వంటగది. వంటగదికి ఉండే ప్రాధాన్యత పూజ గదికి కూడా లేదు. అది కూడా మళ్ళీ ఎందుకు లేదనేది కూడా పూజ గది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నేను ఇప్పుడే చెప్పేస్తాను, ఎందుకు నేను కంటిన్యూ చేస్తాను. పూజకు గదికి వాస్తు లేదు. ఈశ్వర సర్వభూతానాం, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడండి. ఈశాన్య మూల పూజ గది కట్టకూడదు. మీరు ఈశాన్య మూల గోడలో ఒక బాక్స్ లాగా, ఒక చిన్న ఆర్చ్ లాగా, ఒక చిన్న ఆలయం లాగా 2 డోర్లు పెట్టి, ఒక ఫోటో మీకు నచ్చిన దైవాన్ని, ఇష్టదైవాన్ని పెట్టుకుని, ఒక దీపం పెట్టి, ఒక అగరబత్తి వెలిగించుకునేంత వరకే చాలు. ఏకంగా ఒక రూమ్ కట్టి, ఈశాన్యంగా దాన్ని కట్టి, క్యాష్ పాయింట్లో దాన్ని కట్టి, అక్కడ ఫిక్స్డ్ కట్టడాలు కట్టడం వల్ల ఈశాన్యం దోషాలు పూర్తిగా బ్లాక్ అవుతాయి. శుభం.